పాకిస్తాన్ కు భారత్ నట్లు బిగిస్తోంది. ఒక్కో యాక్షన్ ప్లాన్ తో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. పాక్ ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. గెలవాలంటే యుద్ధమే చేయాలా, రక్తమే పారాలా, సైనికుల ప్రాణాలే పోవాలా, అవేం లేకుండా పాకిస్తాన్ కొమ్ములు విరుస్తోంది భారత్. ఎక్కడ కొడితే పాక్ చతికిల పడుతోంది, అక్కడే గురి చూసి కొడుతోంది భారత్. పాక్ పై సైలెంట్ గా జల ఖడ్గాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాం ను కూడా మూసివేసింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో బాగ్లిహార్ డ్యాం నుంచి చీరాబ్ నది జలాల విడుదలను నిలిపివేసింది. జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాం నుంచి కూడా నీటి విడుదలను ఆపేయాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపు 3 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పిసి చూసుకుంటోంది. మరోవైపు సింధు నదిపై నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని భారత్ యోచిస్తోంది. ఇప్పటికిప్పుడు పాక్కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే మాత్రం భవిష్యత్తులో పాక్కు చుక్క నీళ్లు కూడా భారత్ నుంచి వెళ్లవు. ప్రధానంగా బాగ్లిహార్ డ్యాంపై ఇరు దేశాల మధ్య మొదటి నుంచి వివాదం ఉంది. దీని పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని కూడా పాక్ గతంలో కోరింది. జీలం నదికి ఉపనదైన నీలం నదిపై కిషన్ గంగా డ్యాం నిర్మించారు. ఈ 3 నదులు పాక్కు జీవనాడి వంటివి. సాగునీటికే కాదు, త్రాగునీటికి కూడా ఇవే ఆధారం. దీంతో ఇప్పుడు భారత్ చర్యలతో ఆ దేశం విలవెల్లాడుతోంది. భారత్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాక్ మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. భారత్పై అణుదాడి చేస్తామని బెదిరిస్తున్నారు. పాక్ ప్రవహించే నదులపై ఇండియా ఎలాంటి కట్టడాలు కట్టినా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శనివారం హెచ్చరించారు కూడా. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 6 డజను ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్కు నీటి కరువు తప్పదు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ డ్యాంను చీనాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్కోట్ వద్దకు వచ్చేసరికి చీనాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హత్యాన్ జ్వాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇలా తరచూ నిర్ణయాలు తీసుకుంటూ పాక్ భారత్ చుక్కలు చూపిస్తోంది.